హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఈ షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబర్, అతని కేసు గురించి మనందరికీ తెలిసిందే. సో వాళ్ళ అన్నని అరెస్ట్ చేయడానికి వెళ్ళి ఇతను కూడా గంజాయితో పట్టుబడ్డాడు. అయితే వాళ్ళ బ్రదర్ విషయం తీసుకుంటే ఆ అమ్మాయి అతని మీద కంప్లైంట్ చేసింది. అంటే ఇంకో 6 రోజుల్లో నాతో పెళ్ళి ఉండగా ఇంకొక వివాహం చేసుకున్నాడని చెప్పేసి. కాకపోతే ఇటు వీళ్ళ తరపు న్యాయవాది ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళకి సంబంధం లేదు, ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకున్నాడు, ఇది ఒక బ్రేకప్, ఆ అమ్మాయి తరపున వాళ్ళ పేరెంట్స్ కూడా రాలేదు మాట్లాడడానికి అని చెప్పేసి వీళ్ళ వర్షన్ అయితే వినిపిస్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా ఇన్సిడెంట్ చూసుకుంటే మీరు ఏం చెప్తారు దీని గురించి మేడం? ఈ విషయం మొత్తంగా చూసుకుంటే ఇవి 2 కేసులు. ఒకటి వీళ్ళు గంజాయితో పట్టుబట్టడం, అవును. ఒకటి ఇంకొకటి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం, మౌనిక కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు మౌనిక కంప్లైంట్లో ఏం చెప్తుంది ఆవిడ, నాకు ఫస్ట్ షణ్ముఖే పరిచయం, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య పరిచయం చేశాడు వాళ్ళ అన్నయ్యని, మా అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాడు. సో మాకు కూడా ఇష్టపడ్డాము, అలా స్నేహం చేస్తూ వచ్చాము. ఈ స్నేహంలో కూడా చాలాసార్లు నన్ను లైంగికంగా ఇష్టపడ్డాడు. నేను కూడా కన్విన్స్ అయ్యి ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా అని చెప్పి నేను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనే ఒక మాట కోసం ఎలాగో కాబోయే భార్య భర్తలం కదా అని చెప్పి మేము ఉన్నాము. మరి మేము పలు ప్రదేశాలకు వెళ్ళాము. తీరా చూస్తే పెళ్లి చేసుకుందాం అనేటప్పటికీ ఒకానొక సందర్భంలో మొహం చాటేశాడు, మళ్ళీ చేసుకుంటానికి ఇష్టపడ్డాడు. అదే సందర్భంలో మా మదర్కి బాగాలేదు, అందుకని కొన్నాళ్ళు ఆగాము. సరే చివరికి ఇప్పుడు పెళ్లి హాల్ బుక్ చేసాము, పెళ్లి కార్డులు కూడా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో మా ఇంటికి ఒక కెవియట్ పంపించాడు, నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను, దాని గురించి ఆమె ఏమైనా కంప్లైంట్ ఇస్తే గనక నాకు తెలియజేయండి, నాకు ముందస్తుగా నాకు సమాచారం కావాలి అని చెప్పి కెవియట్ వేశారు. ఈ కెవియట్ చూసుకుని ఆమె నోటీస్ చూసుకుని అప్పుడు ఆ మ్యారేజ్ హాల్ వాళ్ళతోటి మాట్లాడితే, లేదు మీ మామగారు వచ్చి అడ్వాన్స్ పట్టుకెళ్ళిపోయారు అని చెప్పటము, ఇవన్నీ ఆమె చెప్తుంది. సరే, ఆమె చెప్పే స్టోరీలో మంచి ఏంటి చెడు ఏంటి అంటే ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనే దానికంటే కూడా, ఒక అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను మోసం చేశాడు, వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లి చేసుకునే నిర్ణయం చేసుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని పెళ్లి కార్డులు వేసుకున్న తర్వాత అతను మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ నాకు ఒక లెటర్ కెవియట్ పంపించాడు అని అమ్మాయి చెప్తుంది. అసలు మీకు ఏ దురుద్దేశం లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకునే సందర్భం ఉంటే కనుక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అసలు దానికి ఎవరికి అభ్యంతరం లేదు. చాలా పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవ్వడం ఏంటి, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళే రద్దు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. విడాకుల చట్టం అదే కదా, విడాకులు తీసుకుంటున్నారు. ఎక్కడ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఏమైనా సరే చేసుకోవాల్సిందే అనేది లేదు. కాకపోతే మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని పెళ్లి కార్డులు ప్రింట్ చేసుకున్న తర్వాత మీరు వెనక్కి తగ్గాలి అనుకుంటే ఒక కూర్చుని మాట్లాడుకునే వాతావరణం ఉండాలి. అవును, ఇది ఒక అగ్రిమెంట్, ఒక అవగాహనకు వచ్చారు మీరు, ఒక ఒప్పందం ఇది. దీని నుంచి బయటికి రావాలి అన్నప్పుడు ఇద్దరు కూర్చుని ఆ ఒప్పందాన్ని అదే విడుదల పత్రం లాంటిది క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ అసలు వీళ్ళకి ఏమి సమాచారం ఇవ్వకోకుండా మ్యారేజ్ హాల్ డబ్బులు మీరు తీసేసేసుకుని వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఒక నోటీస్ పంపడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నోటీస్ పంపారు, బాగానే ఉంది. ఈ నోటీస్ ద్వారా ఏం జరిగింది ఏంటి చూసిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడే ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే ఎవరిని ఫస్ట్ పెళ్లి చేసుకుంటేనే ఆ పెళ్ళే నిలబడుతుంది అనే ఉద్దేశం, ఆ సలహా ఏమన్నా మీకు మీ లాయర్లు ఇచ్చారా? ఈ కెవియట్ పంపాలి అనే తెలివితేటలు మీకు లాయర్లు ఇచ్చారా? ఇది కేవలం వకీల్ బుద్ధే. మామూలు మనుషులకి ఇలాంటి ఆలోచనలు రావు. మేము ఇలా తప్పు చేద్దాం అనుకుంటున్నాము, తప్పు చేసిన తర్వాత మమ్మల్ని బయట వేయండి అని లాయర్ దగ్గరికి వెళ్ళడం వేరు, తప్పు చేయదలుచుకుని లాయర్ దగ్గరికి వెళ్ళడం వేరు. ఇది ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం ఇది. మరి ఇది లాయర్లు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అనడానికి నేను మాట్లాడినది మా వృత్తి అంటారు వాళ్ళు. కానీ ఒక మనిషికి ఉండాలి ఆ బుద్ధి జ్ఞానం. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది, కొన్నాళ్ళు ట్రావెల్ చేశాము, ఇప్పుడు పెళ్ళి అనుకున్నాము, మధ్యలో ఏమైనా జరగనివ్వండి, పెళ్ళి అనుకున్నాము, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాము,
కార్డులు వేసుకున్నాము అన్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోదలుచుకున్నావు అంటే నీది ఎంత మోసకారి బుద్ధి. పైకి పోయిన అమ్మాయికి చెప్పారా ఇవన్నీ జరిగినాయని? చెప్పుంటారా మీరు? చెప్తే కూడా ఆమె సిద్ధపడిందా? చెప్పకపోయినా నేరమే, చెప్పినా నేరమే. ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేసుకోకుండా ఇంకొక పెళ్ళికి మీరు వెళ్ళడానికి వీల్లేదు. పెళ్ళి అవ్వకపోయినా సగం పెళ్ళి అయినంత పని అయింది కదా. మీ ఇద్దరు కలిసి ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో బోలెడు చాట్లు ఉన్నాయి, బోలెడు ఫోటోలు ఉన్నాయి, బోలెడు ఆధారాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర. సరే, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు. మీరు పంపించిన కేవీఎట్ చూసి అమ్మాయి హైదరాబాద్ వచ్చి కేసు పెట్టింది. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఏరియా ఏ ఏరియాకి వస్తుందో చూసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు పోలీసులు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న దృశ్యం ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, చక్కగా గంజాయి సేవిస్తూ ఉన్నారు, మాదక ద్రవ్యాల ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇతను సేవించాడు, అక్కడ దొరికినవి అని నిన్న పోలీసులు కథనం. ఈరోజు సదర్ లాయర్ గారు ఏం చెప్తారు అంటే ఆ ఇల్లు సెలబ్రిటీ హౌస్, వచ్చిపోయే ఇల్లు, ఎవరు తెచ్చుకున్నారో ఎందుకున్నాయో అవన్నీ మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము కోర్టులో చెప్పుకుంటాం అని షణ్ముఖ జస్వంత్ని విడిపించుకుని రావటం చూసాం మనం. సరే, దీని మీద అప్పటికప్పుడు ఆధారాలు సరిగా లేవు అని పోలీసులు వదిలిపెట్టినా కానీ రేపొద్దున దీని మీద ఛార్జ్షీట్ వేసేటప్పుడు, ఎఫ్ఐఆర్ చేయడము, ఛార్జ్షీట్ ఇవన్నీ వేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఇతనైతే మట్టుకు ఏమీ తెలియని అమాయకుడైతే మట్టు కాదు. ఇప్పుడేదో నంగనాచి కబుర్లు చెప్తే కుదరదు. ఇద్దరికి పాత్ర ఉంది ఈ విషయంలో. అంటే అన్నను ఆమె ఫ్రెండ్షిప్లో ఉన్నారనే సంగతి తమ్ముడికి కూడా తెలుసు. ఇప్పుడు నేరం చేయడం వేరు, నేరానికి సహకరించడం వేరు, దానికి కూడా శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి అంటే ప్రస్తుతం ఇతను బయటకు వచ్చాడు, బాగానే ఉంది. రేపు మళ్ళీ పోలీసులు అవసరం అనుకుంటే విచారణకు పిలిపిస్తారు, పిలిపించినప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఘోరంగా ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఒకటే ఎందుకు వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న రాలేదేంటి అంటే బాధ్యురాల్ని చేయడం అనమాట. ఇప్పుడు ఆవిడ మీద కొంచెం మట్టేసేసేస్తే ఆ అమ్మాయి మంచిది కాదు అనే ఒక ఉద్దేశాన్ని కలిగించి తన క్లయింట్ మంచివాడు అని చెప్పుకోవడం కనిపిస్తుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న వచ్చారా లేదా అనేది కాదు ప్రశ్న. ఇక్కడ నేరం జరిగిందా లేదా, చట్టం దృష్టిలో ఇది తప్పా కాదా అనేది మాత్రమే ఉంటుంది. ఆమె పక్కన ఎవరు వచ్చారు, ఇప్పుడు ఆమె రాకుండా కూడా ఫ్యాక్స్ ద్వారా కూడా కంప్లైంట్ పంపొచ్చు, ఆమె వచ్చి ఇవ్వాలని కూడా లేదు. ఇప్పుడు ఆమె ఇవ్వలేదు కాబట్టి ఇది ఫ్యాక్స్ కంప్లైంట్, మేము విచారణ చెయ్యము అని ఉండదు ఎక్కడ, అంతే కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే తన క్లయింట్ని కాపాడుకునే ఉద్దేశంలో ఆయన కొంచెం న్యాయాన్ని కూడా మర్చిపోయి పక్కకు పెట్టి ఎలుకల్ని పిల్లుల్ని సాక్ష్యానికి తెచ్చుకున్నట్టు కనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ లేదు. ఇవన్నీ ఏంటి అంటే ఇలాంటి నేరం చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఊతాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఒక నేరం జరిగింది అన్నప్పుడు సమాజానికి ఒక హెచ్చరికలా ఉండాలి, ఒక చురకలాగా ఉండాలి. అంతేగాని ఏం చేసినా సరే సమర్థించడానికి లాయర్లు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి న్యాయాన్ని కొనుక్కోవచ్చు, పోలీసులను కొనుక్కోవచ్చు, చట్టాన్ని కొనుక్కోవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఉద్దేశం కనుక సమాజంలో వచ్చింది అంటే ఈ నేరాలను అరికట్టడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అవుతుంది. మనకు ప్రతి మనిషి ఒక సామాజిక బాధ్యతతో ఉండాలి, పోనీ సొంత బాధ్యత అయినా ఉండాలి. ఇక సొంత బాధ్యత లేదు, సామాజిక బాధ్యత లేదు, ఏ బాధ్యత లేకోకుండా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడితే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నేరం చేయొచ్చు, తప్పు లేదు, నేరం చేసినా తప్పించుకోవచ్చు అనే ఒక ఉద్దేశాలు కనుక సమాజంలోకి వెళ్తే కనుక చాలా దుర్మార్గం అయిపోతుంది సమాజం. ఇప్పటికే న్యాయం అంటే న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేకుండా పోతుంది, చట్టాలంటే గౌరవం లేకుండా పోతుంది. అర్థమవుతుంది కదా. చట్టం అంటే లేదు అంటే ఎప్పుడో వేస్తారు శిక్ష. ఇప్పుడు హంతకుడికి కూడా బెయిల్ ఇచ్చేసేసి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగనిస్తూ ఉంటున్నారు.
అసలు ఎందుకు ఒక హత్య చేసిన వ్యక్తిని 60 రోజుల లోపల మీరు ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేరు? న్యాచురల్ జస్టిస్ ప్రకారం అతనికి బెయిల్ ఇవ్వాలి, కరెక్టే. 60 రోజుల లోపల మీరు ఎందుకు స్పీడ్గా చేయలేరు? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికైనా నేరం చేసిన తర్వాత 5 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి శిక్షలు పడుతున్నాయి. ఈలోపు వీళ్ళు చక్కగా పోల రంగుల్లాగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసేసి ఒక నేరం చేసిన ధైర్యం ధీమా ఉంటాయి కదా. ఎలా అంటే అలా డబ్బులు సంపాదించేసేసి కోర్టులు తప్పుదోవ పట్టించేసేసి ఒక గట్టి లాయర్ని పట్టుకొని శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. దీనికి ఉదాహరణే ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళి గమనిస్తే కనుక జైళ్ళలో ఉన్నదంతా పేదవాళ్లే, డబ్బులున్న వాళ్ళు ఎవరు ఉండరు. నేరాలు చేసిన వాళ్ళు, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళే ఉంటారు. డబ్బులున్న వాళ్ళు, పై కులాల వాళ్ళు. జైళ్ళల్లో మగ్గిపోయేదంతా పేదలు, కింది కులాల వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చే దిక్కు కూడా లేకుండా అండర్ ట్రయల్ ఖైదీలుగా బట్టి బోల్డ్ మంది మగ్గిపోతున్నారు. పోనీ వాళ్ళు చేసిన నేరం ఏమన్నా ఉందా అంటే చాలా అతి తక్కువ నేరానికి అతి ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నారు. ఏది శిక్షలు ఖరారు కాకముందే. ఈ పద్ధతి మారాలి. సమాజం బాగుండాలి అంటే కనుక ఇలాంటి సంస్కరణలు చాలా రావాలి. న్యాయ వ్యవస్థలో కావచ్చు, చట్టాల్లో మార్పులు అయితే అక్కర్లేదు కానీ న్యాయ వ్యవస్థలో మటుకు మార్పులు రావాలి. త్వరగా కేసులు ఫైలింగ్కి రావాలి. సమాజానికి అర్థం కావాలి, నేను నేరం చేశాను అంటే నేను శిక్ష అనుభవిస్తాను అనే ఒక భయం అనేది ఉండాలి. ఆ భయం లేకపోవటమే ఇలాంటిది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం మీద చాలా నమ్మకం పెట్టుకున్నాము గంజాయి మాదక ద్రవ్యాల విషయంలో. మరి ఇలా ఇంత తూతూ మంత్రంగా ఆ వ్యక్తి బయటికి రాగలిగాడు అంటే ఇంకా నమ్మకం పోతుంది. పాత ప్రభుత్వం కూడా చేసింది ఇదే కదా, మాదక ద్రవ్యాల గురించి ఓ హడావుడి చేసింది. తీరా చేసి ఎవరన్నా శిక్షించారంటే ఏమీ లేదు. వీళ్ళు కూడా అదే చేస్తే ఇంకా వీళ్ళ మీద పెట్టుకున్న ఆశలు కానీ నమ్మకం కానీ లేకుండా పోతాయి. సమాజంలో ఇట్లా నేరాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఊతంగా కనిపిస్తుంది తప్పితే వేరేగా ఉండదు.